మరి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు మేము తెచ్చినామని? ఇట్లా అబద్ధాలు ఆటోలు ఉంటారు. దీనికి ఎంత కష్టమైంది. రోడ్డు డివైడర్ చేసినాం, 100 ఫీట్ల వెడల్పు చేసినాం. నిలబడ్డ స్తంభాలు మేము పెట్టిస్తా అంటే వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే పాపం ఆయన ఒక ఆఫీసర్ సస్పెండే అయిండు. మళ్ళా వినోదాన్ని ఇనిషియేట్ తీసుకొని అన్నకి నేను చెప్పంగానే వెంటనే ఇవన్నీ చర్యలు జరిగినాయి. ఇలా రోడ్డు బాగుపడ్డది, లైట్లు వెలుగుతున్నాయి అంటే ఈ రోడ్డు బాగుపడ్డదంటే ఒక కేసీఆర్ గారి పుణ్యం. అంతేకాకుండా మనం రోగం వస్తే, నొప్పి వస్తే ఎక్కడికో దూరం పోవాలి, కరీంనగర్ పోవాలి కదా. కరీంనగర్ పోవద్దు నాకు చెప్పదండి ప్రజలు. ఇక్కడనే పెద్ద దవాఖానా ఉండాలని 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన కరీంనగర్ కంటే పెద్ద దవాఖానా ఉంది ఇవాళ ఇక్కడ. మనం అంత పెద్ద దవాఖానా తెచ్చుకున్నాం. అంతేకాకుండా మా చెల్లెళ్ళు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటారు, రోడ్ల మీద చేపలు అమ్ముతున్నారు, రోడ్ల మీద మటన్ అమ్ముతున్నారు, చికెన్ అమ్ముతున్నారు. ఇట్లా కాదు, వీళ్ళకు చికెన్ అక్కడనే దొరకాలి, టమాటాలు అక్కడనే దొరకాలి, కూరగాయలు అక్కడనే దొరకాలి, చేపలు అక్కడనే దొరకాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా 2 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసిన. అది ఇనాగ్రేషన్ చేసే శాతం అయితే లేదు. ఈ రోడ్డు కూడా ఇనాగ్రేషన్ చేసే శాతం అయితే లేదు. 100 పడకల ఆసుపత్రి అది ఇనాగ్రేషన్ చేయడం చేత కాదు, మొత్తం మనం చేసినాం. అంతేకాదు మంచినీళ్లు లేవు. మీరందరూ కూడా నేను మీ గడప గడపకు వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్లు సరిగా లేకుండే ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి కేటీఆర్ గారిని ఒప్పించి ఇక్కడ మంచి నీటి పథకాన్ని తీసుకొచ్చిన. ఇలా పనులు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా చొప్పదండిలా ఇక తాగునీటికి కటకట ఉండదు. బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా చేసాం. ఇట్లా వాడలా గల్లీ గల్లీలా మోరీలు కట్టినాం, సీసీ రోడ్లు వేసాం, లైట్లు పెట్టినాం, మీ సౌకర్యాలని కూడా వేసాం. అటు ఇటు అనే వరకు ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా కొన్ని చేసేది ఉండే. మళ్ళా నేను గెలుస్తా, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ తర్వాత మిగిలిన పనులు చేద్దామని అనుకున్నా. దురదృష్టవశాత్తు మరి తీర్పు వేరే రకంగా వచ్చింది. అయినా పర్వాలేదు, 2 ఏళ్లుగా మీకోసం కొట్లాడుతా ఉన్నా. ఇవాళ నిలబడేటువంటి అభ్యర్థులు రేపు మున్సిపల్లో కొట్లాడాలంటే, మాట్లాడాలంటే, మళ్ళీ ఇవన్నీ పథకాలన్నీ తిరిగి రావాలంటే, ఈ మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ నిలబడ్డటువంటి ఈ యొక్క 14 మందిని గెలిపిస్తేనే వాళ్ళు భయపడతారు. మళ్ళా తులం బంగారం రావాలన్నా, 4000 పెన్షన్ రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, యూరియా సరిగా రావాలన్నా, ఇది అభివృద్ధి జరగాలంటే వీళ్ళు ప్రశ్నించే గొంతుకలు, వీళ్ళు మాట్లాడితేనే మనకు పనులన్నీ కూడా జరుగుతాయి. అంతేకాదు వచ్చేది మన ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతా, మళ్ళా ఇక్కడనే ఉంటా. చొప్పదండిని బ్రహ్మాండంగా గతంలో కంటే అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ మన అభ్యర్థులు 14 మందిని ఎవరైతే నిలబెట్టినామో వాళ్ళందరూ మీరందరూ కూడా దయచేసి మీ పాదాలకు నమస్కరించి అడుగుతున్నా, తప్పకుండా వీళ్ళందరినీ గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపోతే గోసపడతాం, మళ్ళీ మోసపోతే గోసపడతాం. కాలాతీతం అయింది కనుక మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కనుక మరి తక్కువ స్పీచ్లు మాకు అన్నతోటేనా సరే మీరు మాట్లాడతారు. అన్ననే మాట్లాడవా? బుక్కడంతా చల్లవాడొచ్చిరావా? చల్లవాడలేదా? రైట్.